లక్ష్మీ గణపతి దేవస్థానం ఆర్టీసీ క్రాస్ రోడ్ భక్త బృందం కూడా లక్ష్మారెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసిన్నారు. వారందరూ కూడా గారు బయలుదేరుతున్నారని చెప్పి ఫోన్ వచ్చింది. అదేవిధంగా మనకు రావాల్సిన అతిథులు ఉన్నారు కనుక దయచేసి ఉంటే సభ కొనసాగిద్దాం. సన్మానం మనం చివరికి అనుకున్నాము. సన్మానించడానికి ఇంకా టైం ఉంది. కొద్దిగా అందరి యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఆయన మీద ఉన్న గల అభిప్రాయాలను షేర్ చేసుకోగలరు. వారు ఇన్ని రోజులు మన దగ్గర సహచర్యంగా పనిచేశారు. మీరందరూ కూడా ఆయనతో గల అనుభవంను పంచుకోగలరని మనవి. దయచేసి ఇప్పుడు సన్మానానికి చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి ఈ సభను నిర్వహించడానికి ఎంతో కృషి చేశారు. వారిని సభను చేశారు. వారి ఇరువురికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అర్చకులు తరఫున. ముఖ్యంగా మా జ్యోతిర్లింగంగా రావాలంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను మేడం. ఈ ఒక్క ఫంక్షన్కి వచ్చి లక్ష్మారెడ్డి సార్ గురించి వచ్చినాం, మరి వాళ్ళ తెలియదు కానీ. నమస్కారం అయ్యా. దేవాలయ కార్యాలయం, ప్రధాన కార్యాలయ సంఘం, అర్చక ఉద్యోగ సంఘం అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అడిగిన దేవాలయం చైర్మన్ గారు, లక్ష్మీనగర్ దేవస్థానం సిబ్బంది, రవీంద్రనాథ్ గారు, రామనగర్ దేవాలయ సిబ్బంది, అగవేశ్వర దేవం సిబ్బంది, అర్చకులు అందరూ ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. నేను కూడా సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాటు దేవాలయ శాఖలు అనేక హోదాలను సుమారు 30 దేవాలయాలకు అధికారిగా ఆ యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ నా విద్యుత్ ధర్మానికి ధర్మకర్తలు కానీ సిబ్బంది కానీ అందరూ ఎంతో కృషి చేసినారు. చిన్న ఉద్యోగం నుంచి ఉద్యోగం వరకు వేరే దేవాలయం అయితే ధర్మకర్తల మండలి భయపడేవారు. కానీ నేనేం మాత్రం భయపడకుండా వాళ్ళతో స్నేహంగా వాళ్ళతో కూడా అన్ని పనులు ఎవరికి వీలైనటువంటి వాళ్ళ పనులతో చేయించినటువంటి సహోదరులుగా ఉంటే వాళ్ళు కూడా మద్దతులు అందజేసేవారిని, వాళ్ళు కూడా సిబ్బంది లాగానే చూసేవారిని, వాళ్ళు కూడా నన్ను అదేవిధంగా గౌరవించేవాళ్ళు, చెప్పిన పని చేసుకుంటూ అన్ని ఆలయాలను అభివృద్ధికి వారితో కూడా చేసిన ఈ రోజు వచ్చిన వారిలో దేవాలయ చైర్మన్లు, మెంబర్లు, ప్రజలు, సిబ్బంది అందరూ కూడా ఇచ్చేసినారు. అందరికీ కనుక కృతజ్ఞతలు. समाचार सर सर మన ప్రియతమ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ గవర్నర్ హర్యానా, మాజీ కేంద్ర మంత్రులు వారు ఈ సభకు రావడం మనకు చాలా ఆనందదాయకం. మేము చిన్నప్పటి నుండి కూడా బండా దత్తాత్రేయ గారి ఎంతో ప్రేమ అభిమానం. వారు రామనగర్లో ఉండేవారు, మేమంతా చిక్కడపల్లి ప్రాంతంలో ఉండేవారు.
అగ్రిమెంట్ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా రామ్నగర్ కాన్స్టిట్యూన్సీ అక్కడే వస్తుంది కాబట్టి దత్తాత్రేయ గారికి మా లక్ష్మారెడ్డితో అనుబంధం ఉంది. సార్ ఎక్కడైనా ఈ చిన్న కార్యక్రమానికి కూడా ప్రేమతో పిలిస్తే తప్పకుండా హాజరయ్యే స్వభావము, ప్రతి స్వభావి, మంచి మనసుల మన నాయకుడు. దసరా సందర్భంలో సార్ చేసే అలయబలై కూడా మేము హాజరవుతుంటాము. వారు మా కోరికని మన్నించి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా వాటిని అన్ని వాయిదా తీసుకొని నేను 4 గంటలకు వస్తానయ్యా అంటే పర్వాలేదు సార్ అండి, ఈ లోపలికి ఇంకా కార్యక్రమాలను ముగించుకుంటామన్నాం. ఇంతకుముందే మా అఫీషియల్స్ అంతా వచ్చారు సార్, జనాలంతా వేరే వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. సార్ సార్ కొంచెం ముందుకు రండి. ఇది మీ చేతులు అది ఇస్తామండి. ఇంటికి చెప్పండి. ప్రశిక్షా పత్రము మన ప్రియతమ సమర్పించబడుతుంది. శ్రీ పాశం లక్ష్మారెడ్డి జీవిత విశేషాలు. జననం జూలై 4, 1965. షరీనాథ్ జిల్లా. పాశం రామరెడ్డి మరియు మల్లమ్మ గారి దంపతుల కుమారులు. అలాగే తెలంగాణలో సికింద్రాబాద్ నుండి తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మారెడ్డి గారు జూనియర్ అసిస్టెంట్ గా, సీనియర్ అసిస్టెంట్ గా, అలాగే సూపరింటెండెంట్ గా, కార్యనిర్వహణ అధికారిగా, గ్రేడ్ 2 అధికారిగా, అలాగే గ్రేడ్ 1 అధికారిగా తన ఉద్యోగ తన వంతు పాత్ర పోషించారు. అలాగే లక్ష్మారెడ్డి గారు చాలా మృదు స్వభావి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ కట్టుకుపోయే వ్యక్తిత్వం గలవారు. తన పదవీ విరమణ అనంతరం కూడా ఎప్పటిలాగే దేవాలయ తన శక్తిమైన సహకారం అందిస్తారనే నమ్మకంతో మనం అందరం కూడా అత్తకూర్చి వారందరం కూడా చాలా నమ్మకంతో ఉన్నాం. అలాగే గండిమంచి దేవాలయం సంబంధించిన 15 ఎకరాలు ఉన్న ఆలయం దగ్గర చేసినందుకు దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీ సీతా రామాంజనేయ స్వామి దేవాలయం రామ్నగర్, శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం గాంధీనగర్ జూన్ 12వ తేదీ 2024 గ్రేడ్ 1 యోగా పదోన్నతి పొందిన తర్వాత జూన్ 15 నుండి ఇప్పటి వరకు కూడా శ్రీ భవాన్ శంకర్ దేవాలయం బోలాపూర్ లో గ్రేడ్ 1 యోగా బాధ్యతలు నిర్వహించి ఈ రోజున పదవి విరమణ పొందుతున్నటువంటి పాశం లక్ష్మారెడ్డి గారికి మనందరి తరఫున, మీ తరఫున, మా తరఫున గురుగారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి తరఫున ప్రత్యేక ఆర్థిక అభినందనలు తెలుపుతూ చక్కగా వారు కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని వచ్చే జీవితం అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన పెద్దలు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మాజీ గవర్నర్ గారు, పార్లమెంట్ సభ్యులు, దేవాలయం యొక్క ఆస్తుల రావడంలో
చాలా ప్రముఖమైన పాత్ర నిర్వహించారు. 14 షాపులను అక్రమదారుల నుండి వారు కాపాడినటువంటి ఒక పాత్ర చాలా ప్రశంసనీయమైంది. అందరం కూడా వారికి తప్పకుండా అభినందనలు తెలియజేయాలి. దేవాలయంలో అవసరం కాదు. అలాగే ఆయన దేవాలయ వ్యవసాయంలో ఒక అనుమతి నాటిలో అనేక మంది ఉద్యోగస్తున్నారు. కానీ ఆయన ఒక అనుమతి నాటి వ్యక్తి ఉద్యోగమే ఒక పరమావధిగా భావించి ఆయన చేసినటువంటి సేవలు